హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వీకెండ్ వ్లాగ్ అనమాట. సండే రికార్డ్ చేశాను, కానీ ఇన్ని రోజులు పట్టేసింది నాకు ఎడిట్ చేయడానికి, ఎందుకంటే కంప్లీట్ బిజీ ఇన్ ఆఫీస్ వర్క్స్. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. ఆ వీకెండ్ అయితే ఫస్ట్ టెంపుల్తో స్టార్ట్ చేశాను. ఎందుకో మార్నింగ్ లేవగానే టెంపుల్కి వెళ్ళాలనిపించింది, అందుకనే ఫటాఫట్ రెడీ అయిపోయి నేను టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాను. ఇది మన గుంటూరు గార్డెన్స్ టెంపుల్ అనమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్. రెనోవేట్ చేసిన తర్వాత టెంపుల్ అందమే మారిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ కూడా కదా, అందుకే తాటాకి పందిరేశారనమాట చల్లదనం కోసం. వచ్చే వాళ్ళకు కూడా కాళ్ళు కాళ్ళకుండా లోపలికి ఇలా డైరెక్ట్గా ఇక్కడ వరకు గజస్తంభం వరకు. అండ్ కొబ్బరికాయ కొట్టేసేసి దర్శనం చేసేసుకొని నేను బయటకు వచ్చేసాను. 12:30 వరకు లోపలే ఉన్నాను. 12:45 వరకు ఓపెన్ చేశారు. అక్కడ ఫైనల్ హారతి కూడా తీసుకొని బయటకు వచ్చాను. అయినా సరే నాకు టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళాలని అనిపించట్లా. చాలా ప్రశాంతత, ఏదో ప్రశాంతత. అండ్ క్లైమేట్ కూడా అసలు కరెక్ట్గా ఉంది తెలుసా. ఆ వైబ్ అదంతా నాకు బాగా అనిపించింది. మనసు అయితే ఫుల్ హ్యాపీ. అలానే పేట్ పూజ కూడా చేసేద్దాం రండి. అండ్ పొట్టను కూడా హ్యాపీగా ఉంచుతాము. సో పక్కనే ఫుడ్ దా పంజాగ్ అనిపించింది. నైట్ బోర్డింగ్ చూసిన తర్వాత కొత్తగా ఇవి కొన్ని ఇంట్రడ్యూస్ చేశాను అనిపించింది. అదేంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ థాలీ ఒకటే అండ్ ఈవినింగ్ చాట్ థాలీస్ ఉన్నాయంట. చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది. ఈసారి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ట్రై చేయాలి. బయట ఎండగా ఉందని ఇలా లోపల కూర్చున్నాము. లోపల ఫస్ట్ టైం అనమాట నేను కూర్చోవడం. ఎప్పుడు బయట ఈవినింగ్ టైమ్స్లోనే వస్తాను. వెరీ లాంగ్ బ్యాక్ వచ్చాను అనమాట. ఈరోజైతే ఇక్కడ స్పెషల్ గ్రీన్ చిల్లీ ముర్గాయ్ టిక్కా అనమాట, అది ఆర్డర్ చేసాము. చాలా స్పైసీగా వస్తుందేమో అనిపించింది, చూడంగానే కూడా నాకు అలానే అనిపించింది. కానీ టేస్ట్ చేస్తే ఫుల్ జ్యూసీ బటరీగా చాలా యమ్మీగా ఉంది. అస్సలు స్పైస్ అనేది లేనే లేదు. నాకు అయితే బాగా నచ్చేసింది. నెక్స్ట్ మెయిన్ కోర్స్లోకి అయితే ఒక వెజ్ థాలీ అండ్ ఒకటి నాన్ వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేస్తాం. ఆ థాలీ చూడంగానే చాలా హెవీ అయిపోయింది, కానీ అవి మినీ థాలీస్ అంట. క్వాంటిటీ చూపిస్తారండి. ఆవకాయ పచ్చడి, పప్పు, చోలే, జీరా రైస్, రోటీ, సలాడ్ అండ్ నెక్స్ట్ ఖీర్ అనమాట. ఈ ఐటమ్స్ ఇచ్చారు వెజ్ థాలీలో. అండ్ నాన్ వెజ్ వచ్చే వైట్ రైస్, ఖీర్, నెక్స్ట్ చికెన్ కర్రీ, సలాడ్, లస్సీ ఎక్స్ట్రాగా దీనిలో అండ్ రోటీ, అంతే. ఇవి మినీ థాలీ అంట. టేస్ట్ విషయానికి వస్తే రోటీ అయితే చాలా అంటే చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. మాకైతే బాగా నచ్చేసేసింది. అండ్ రైస్ విషయానికి వస్తే నాకు అసలు వర్త్ ఇట్ కాదనిపించింది, ఎందుకంటే వెజ్లో ఎక్కువ వెరైటీస్ ఉండవు. పప్పు అండ్ చోలే బోత్ ఆర్ ఈక్వల్, ఎందుకంటే రెండు పప్పుగానే అనిపిస్తాయి. అండ్ స్పైస్ లెవెల్స్ అయితే అస్సలు జీరో అనమాట, అస్సలు ఏమీ లేవు. నెక్స్ట్ పచ్చడి అండ్ చోలేతో కంప్లీట్ చేశాను నేనైతే. టేస్ట్ అయితే బాగుంది, క్వాలిటీ ఆల్సో గుడ్, కానీ క్వాంటిటీ ఈజ్ వెరీ లెస్. అండ్ నా సజెషన్ ఏంటంటే పప్పు చోలే బదులు పన్నీర్ కర్రీ పెట్టి నెక్స్ట్ పప్పు పెట్టినా బాగుండిద్ది అని అనిపించింది. ఓకే, ఓవరాల్ ఈజ్ ఫుడ్ ఈజ్ గుడ్. అండ్ కానీ బిల్ వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇట్స్ నాట్ ఎ వర్త్ ఇట్. అసలు థాలీకి అసలు వర్త్ ఇటే కాదు, అంత కాస్ట్ అనిపించింది మాకు. లాస్ట్లో నేను లస్సీ తాగేసా. లస్సీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఖీర్ కూడా చాలా బాగుందన్నమాట. లస్సీ అయితే జీరా పౌడర్ వేసి చేశారు, పంజాబ్ స్టైల్ కదా, చాలా అంటే చాలా బాగుంది. ఖీర్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ 3 తినేసి బతికేయచ్చు. అదే లైన్లో బయటకు రాగానే మనకి జూడియో కనిపించింది. సో జూడియోలో ప్రజెంట్ అయితే ఆఫర్స్ నడుస్తున్నాయి కదా అని వెళ్ళి చూద్దామని వెళ్దాం అనుకునే లోపు వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో షాపింగ్ చేద్దామని వెళ్తున్నప్పుడే వర్షం చినుకులు స్టార్ట్ అయినాయి. అంటే షాప్ చేసి బయటకు వచ్చేసి మొత్తం తడిచిపోతామని ఫిక్స్ అయిపోయి ఓకే ఇంతవరకు వచ్చాం కదా అని లోపలికి వెళ్ళి ఒక్కసారి జస్ట్ ఒక విండో షాపింగ్ అనేది చేసేసి బయటకు వచ్చాం. నెక్స్ట్ అయితే తమన్నా అండ్ రాశి ఖన్నా యాక్ట్ చేసిన బాక్ మూవీకే వెళ్ళాము. నైస్ మూవీ, చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత ఒక మంచి కాఫీ తాగి నా వీకెండ్ అయితే ఇలా ఎండ్ చేశాను. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు ఇలా డేని స్పెండ్ చేస్తానని. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయినాయి ఒకదాని తర్వాత ఒకటి. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.